నేను ఇప్పుడు చెప్పేది గ్రామ స్థాయి అలాగే జిల్లా స్థాయి రాజకీయ నాయకులకు ఇది బాగా వర్తిస్తుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయేది వీళ్ళే కాబట్టి. అది ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్పంచ్ పదవీ కాలం అయిపోయి ఆల్మోస్ట్ ఒక దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ అలాగే మున్సిపాలిటీలలో కూడా వాళ్ళ పదవీ కాలం అయిపోయి కూడా ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అవుతుంది. వీళ్ళకు మాత్రము ప్రభుత్వము ఎలాంటి ఎలక్షన్లు పెట్టదు. ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వమైనా వాళ్ళ స్వలాభం వాళ్ళ అధికారం మాత్రమే చూస్తుంది. ఈ చిన్న చితక రాజకీయ నాయకుల కోసం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచించదేమో అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే అదే రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే ఎమ్మెల్యేలైనా మినిస్టర్లు అయినా సీఎం అయినా వాళ్ళకు తలుచుకుంటే వాళ్ళ పదవి కాలం ఇంకా ఎక్కువ మేము అనుభవించాలి అనుకున్నప్పుడు 5 నెలలు ఎలక్షన్కి లేట్ అయినా వస్తారు. లేదు ప్రజల్లో మాకు మంచిగా ఉంది, ఇప్పుడు కనుక ముందస్తుగా మేము ఎలక్షన్కి వెళ్తే మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు సుఖంగా మేము ఉండొచ్చు, పదవులను అనుభవించవచ్చు అని చెప్పేసి 5 నెలలు ముందస్తు ఎలక్షన్ అయినా పెట్టుకోగలుగుతారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకు అలాంటి రూల్స్ వాళ్ళకు వర్తించేటట్టు వాళ్ళు కొత్త చట్టాలను తయారు చేసుకొని వాళ్ళు అట్లా చేస్తారనమాట. ఇక్కడ లోకల్లో వచ్చేవరకు, గ్రామంలో వచ్చేవరకు సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా జెడ్పీటీస్ అయినా మున్సిపాలిటీలో పనిచేసే రాజకీయ నాయకులు ఎవరైనా పదవి ఆశిద్దామంటే పదవీ కాలం అయిపోయి సంవత్సరంన్నరైనా ఇక్కడ గ్రామాలలో ఎలక్షన్లు పెట్టరు. కానీ వాళ్ళు పార్టీని పట్టుకునే ఉండాలి. ఎప్పుడో వచ్చే సర్పంచ్ ఎలక్షన్ కోసం, ఎప్పుడో వచ్చే జెడ్పీసీ ఎలక్షన్ కోసం వాళ్ళు వేలు లక్షలు అప్పులు చేయాలి. కానీ ఇదే పరిస్థితి వాళ్ళకు వచ్చేవాళ్ళకి వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. వాళ్ళకి ఏం అవసరం లేదు కూడా. వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ఏదేమైనా సరే వాళ్ళు పవర్లో ఉండాలి, పదవిలో ఉండాలి. వాళ్ళు కనుక పవర్లో కనుక లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు వాళ్ళకు. అలాగే పదవి కనుక పోతుంది అనుకుంటే వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు, ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ ఇక్కడ గ్రామాలలోకి వచ్చేవరకు మీకోసం మిమ్మల్ని గెలిపేయడానికి కష్టపడే కార్యకర్తలకు కూడా ఆశలు ఉంటాయి కదా, సర్పంచ్ లేకుంటే ఏదో కావాలని చెప్పేసి. వీళ్ళ కోసం మాత్రం వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించరు. తస్మాత్ జాగ్రత్త. గ్రామ స్థాయి అయినా జిల్లా స్థాయి అయినా రాజకీయ నాయకులు ఎదగాలనుకుని ఆశిస్తున్న రాజకీయ నాయకులు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు అవసరం ఉంటే ముందస్తు, లేదా ఎలక్షన్ అయిపోయిన 5 నెలల లోపు వాళ్ళు ఎలక్షన్ చేస్తారు. కానీ మనకు అవసరం ఉంటే ముందస్తు ఉండదు. ఇంకోటి ఏంటంటే, గ్రామాలలో పరిపాలన కాలం కనుక అయిపోతే స్పెషల్ ఆఫీసర్స్ పెడతారు. కానీ వాళ్ళ దగ్గరకు వచ్చే వరకు అలా ఉండదు. వాళ్ళు ఏదేమైనా రాష్ట్ర పరిస్థితి ఎలా ఉన్నా, ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా వాళ్ళు ఎలక్షన్లు పెట్టుకుంటారు. వాళ్ళు పవర్లో ఉండడానికి, వాళ్ళు పైసలు సంపాదించడానికి అవసరం అన్ని కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చేవారికి 1,00,000 కారణాలు చెప్తారు. పరిస్థితి బాగాలేదు, రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు బాగాలేవు అని చెప్పేసి వాళ్ళు 1,00,000 కారణాలు చెప్తారు. కానీ వాస్తవానికి వస్తే పరిస్థితులు బాగాలేక కాదు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టే వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్లు లేట్ చేస్తున్నామని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. దీనిపైన నేను చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా అని చెప్పేసి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని